అలాగే నేను లాస్ట్ విజిట్లో వెళ్ళి చర్చికి వెళ్ళినప్పుడు అడిగాను, నన్ను కారులో మొత్తం దోహ అందాలను నాకు చూపుతున్నారు. నన్ను ఎంతో ప్రేమతో తీసుకెళ్ళి ఫోటోలు మామూలుగా కాదు, మొత్తం అంతా కూడా నన్ను పులకంపి చేశారు రోజత్వానం. నాన్న ఇంత ఈ పునాదుల మీద పెరిగాను అన్నావు, ఏసన గారు అన్నావు, ఏసన గారి తర్వాత అన్నాను నీ ద్వారా మేము బలపడుతున్నాం అన్నావు, మరి పడిపోయి ఈ అశ్వమేషలో పడిపోయి వింటున్నాను నువ్వు అని అడిగాను. ఇదే భాష వాడాను లేదా? నీకు అబద్ధం అన్న స్టేజ్ మీద ఒకటి స్టేజ్ దిగా కొట్టి ఆ దొంగ మాటలు నా దగ్గర ఉండవు క్లియర్గా అంటే అని చెప్పాడు. అన్న నేను ఎందులో పడిపోవటం కాదు, నాకు పిచ్చెట్టేసుకొని సిద్ధాంతాలతో కొట్టేస్తాం లేదు. అది హీబ్రూ భాషలో ఆ విధంగా పలికారు. దేవుణ్ణి అలా పిలిస్తేనే బాగుంటుంది కదా, ఎందుకు భాషను బట్టి పేరు మార్చాలని నేను ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ విమర్శించడం కానీ గొడవలు చేస్తాం కానీ ఏమి లేదన్నా, డైరెక్ట్గా అలాగే పిలుద్దాం, ఇంకో పేరు ఎందుకు పిలవాలి అని నాకు అనిపించింది. అలాగే పిలుస్తున్నాను తప్ప చెప్పిన సిద్ధాంతం లేదు, రాద్ధాంతం లేదు, గొడవ ఏమి లేదు అని చెప్పి అన్నారు. ఆ కారులో మా సంభాషణ అంట ఇదంతా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, దైవజనుడి సమక్షంలో ఆయన లేనప్పుడు ఏదో మాట్లాడి దొంగ మాటలు మాట్లాడి ఎందుకు చెప్తానంటే, నేను ఒక మతంలో పడిపోలేదన్నా, నేను ఒక సిద్ధాంతంలో పడిపోలేదన్నా, మిగతా అందరూ నాశనం అయిపోతారు అంటలేదు, నేను ఒక్కనే పరలోకం అంటలేదు. దేవుని పేరు స్పష్టంగా తెలిసాక ఎందుకు అలా పిలవకూడదు, మనం ఇంకో రకంగా ఎందుకు పిలవాలి? తెలియనప్పుడు పిలిచాం, తెలిసింది కాబట్టి అలా పిలుస్తున్నాను తప్ప సిద్ధాంతం ఏమి లేదని. మీ క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. యాషువా అనేది హీబ్రూ పదం, జీసస్ అన్నది ఇంగ్లీష్లో, యేసు అన్నది తెలుగులో. అయితే సిద్ధాంతం ఏంటంటే భాషను బట్టి పేరు మారుద్దా? మారదు కదా. రామారావు అంటే ఇంగ్లీష్లో రామారావే, తెలుగులో రామారావే, హిందీలో కూడా రామారావే కదా. దేవుని పేరే ఎందుకు మారింది? సాతానుగాడి కుట్ర అనేది కొంతమంది దైవజనుల యొక్క రోషం. అది అర్థం చేసుకోదగినటువంటి ఆవేశమే, అది మహాపాపమేమీ కాదు. కాకపోతే భాషలను బట్టి ఉచ్చారణ మారుతూ వస్తుంది. ఉదాహరణకి సింపుల్ చెప్తాను, సియుపి ఏమంటారు మీరు? పియుటి పుట్టు అనొచ్చుగా, ఇది పుట్టు అన్నావు, దాన్ని కుప్పు అనొచ్చుగా, దాన్ని కప్పు అంటావు, దీన్ని పట్టు అనవు, దీన్ని పుట్టు అంటావు. ఎందుకని? ఇంగ్లీష్కి 26 అక్షరాలు, మనకి 56, అడిగి సెట్ అవ్వదు, ఏదో ఒకటి రాస్తాడు, ఇంకోటి పలుకుతాడు. హీబ్రూ భాష కూడా విస్తృతమైన భాష. ప్రతి భావానికి ఒక పదం ఉంటుంది. ప్రేమకే 5-6 పదాలు ఉన్నాయి దాంట్లో. సహోదర ప్రేమకు ఒక పదం ఉంటుంది, దేవుని ప్రేమకు ఒక పదం ఉంటుంది. విస్తారమైనటువంటి విస్తృత పరిధి కలిగిన భాష. అయితే ఒక భాషను వేరొక భాషలో ఉచ్చరించినప్పుడు సౌండ్ మారటం అత్యంత సహజంగా ఉంది. నాకు ఇంగ్లీష్ క్రమాలు తెలియపోతే నేను పుట్టనొచ్చు, పట్టనొచ్చు. ఇలా భాషను బట్టి ఉచ్చారణ మారిన తప్ప దేవుడు ఎక్కడ మారడు, ఆయన పేరు ఎక్కడ మారదో.